వాడి కథ వింటావా? 10 ఏళ్ల క్రితం 2014లో ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన 5 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. జనసేన జనసేన ఎదగరా ఎదగరా దినకరా జగతికే జ్యోతిగా నిలవరా. 2 చేతులెత్తి నేను ఆర్థిస్తున్నాను. ఈసారి జనసేనకి నిలబడండి ఎన్నికల్లో. అంతులేని గమ్యము ప్రజాక్షేత్రంలోకి వచ్చిన పవన్ కు ఈ ఎన్నికలు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. వరకు లేది 100 స్థానాలకు పైగా అభ్యర్థులను నిలబెట్టిన పవన్ అష్టది కనీసం భీమవరం గాజువాకలో నిలబడిన తాను కూడా గెలవకపోవడం అభిమానులను మరింత కృంగదీసింది. పదరా చరితగా ఘనతగా వెలగరా చరితగా ఘనతగా వెలగరా. సార్ ఆయన ఎందుకు సార్ గమ్ముకోనాడా? ఎందుకున్నాడా సారు? ఆయన తిరిగి వెళ్ళిపోతాడా? ఇంకేంటి చేయడా? ఏం చేయడానికి లేదు. తొందరపడితే చరిత్రని తిరగరాయలేం. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. వాట్ యు మీన్? మించడానికి సమాయత్తమవుతున్నాడు. ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల విధి కూడా కంపించింది. అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక. గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మా నాయకుడు దెబ్బ పడితే రక్తం లేచి మనకి సిద్ధపడాలి. రోజు ఒక్కసారి మా వైపు చూడండి. ఈ మార్పు దిశగా అడుగులేస్తున్న మా వైపు దయచేసి మనస్ఫూర్తిగా చూడమని చెప్పి నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని వారందరినీ వేడుకుంటున్నాను. మండేటి ఎండల నుండి ఎగసిపడే సూర్యుడులాగొస్తా. కమ్మేటి మబ్బులు కాల్సి నీ చుట్టూ ఎన్నెల్లు పొంగిస్తా. నింపేసుకుంటా నిన్ను నాలోనా, అచ్చేసుకుంటా నిన్ను నా మీనా. మొక్కేది నిన్నే ఎప్పుడైనా, నా స్వామి వంటే నువ్వే లోకానా. సెమ్మసేరదు మీ కంట, సెమ్మసేరదు మీ కంట. అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపతే రాదంట. గెలుస్తావు కదా మహా. మీ నాన్న దేవుడు ఆశీస్సులు నీకు ఉంటాయిరా. నువ్వు గెలవాలని ఊరంతా కోరుకుంటుందిరా. గెలుస్తావుగా. వీళ్ళంతా నిన్నే నమ్ముకున్నారా. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. పోటీ చేసిన 21 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసి కూటమిలోని జనసేన ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కన్నీళ్ళు వానవాళ్ళు ఈ సంకెళ్ళు రాజ్యమా ఉనికి పడు.
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.